ఇంటర్ సెకండ్ ఇయర్ సిఈసి కామర్స్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో అయితే మనము యూనిట్ థర్డ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ స్టూడెంట్స్ గురించి ఒకసారి అయితే మీరైతే విజువల్ని అయితే చూడవచ్చు. మనకైతే యూనిట్ థర్డ్ వచ్చేసి అకౌంట్స్ ఆఫ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, తెలుగులోనైతే లాభాపేక్ష లేని సంస్థల ఖాతాలు అంటారు. మన ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న 5 యూనిట్స్ ఏ యూనిట్ గురించి మనము నేర్చుకున్నా కూడా అది ఓన్లీ బిజినెస్ గురించి అని మాత్రమే మీరు గమనించాలి. నేను ఆల్రెడీ ఎవ్రీ వీడియోలో అయితే చెప్తూ ఉన్నాను. సో ఈ వీడియోలో అయితే మనం ఈ థర్డ్ యూనిట్ గురించి అయితే ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక్కడ చూసినట్లయితే మనకు న్యూ టెక్స్ట్ బుక్లోనైతే మనకు 85 పేజీ అండి. 85 పేజీలోనైతే 2020 ఎడిషన్లో మనకు యూనిట్ థర్డ్ చాప్టర్ 3 వచ్చేసి అకౌంటింగ్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అంటే కొన్ని ఆర్గనైజేషన్లు అనేది కేవలము డబ్బులు సంపాదించడం కోసమే కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి పెట్టవు. బిజినెస్ ఆర్గనైజేషన్స్ అనేది సర్వీస్ మోడ్లో మాత్రం కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అవి కూడా కొన్ని అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఏమేమి అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే నేనైతే వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చివరి వరకు అయితే చూడండి. ఒకసారి మనం చూసినట్లయితే ఇదైతే మనకు యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ పేపర్ అండి. ఈ విధంగా ఉంటుందండి. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే క్వశ్చన్ పేపర్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకైతే ఈ యూనిట్ నుంచి అయితే మనకు క్వశ్చన్ పేపర్లో 20 క్వశ్చన్ వస్తుందండి. ఇది 10 మార్క్స్ ప్రాబ్లం అండి మనకు వచ్చేది. ఇది మనకు చాలా ఈజీ ప్రాబ్లం అండి. మనకు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఎగ్జామ్లో వాళ్ళే ఇస్తారు. దీన్ని బట్టి మనము ఎక్స్పెండిచర్స్ అండ్ ఇన్కమ్స్ అకౌంట్ అయితే మనం ప్రిపేర్ చేయాలి. దాన్ని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఒకసారి అయితే మనం అయితే విజువల్ అయితే చూద్దాం. ఇదైతే మీకైతే ఆన్సర్ బుక్లెట్ అండి. ఇది ఏ విధంగా ఉంటుందో మీకైతే తెలుసా అండి. సో ఇప్పుడైతే మనమైతే ఒకసారి అయితే ప్రాబ్లంలోకి అయితే వెళ్ళిపోదాం, చాప్టర్లోకి. ఫస్ట్ ఎవ్రీ స్టూడెంట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటిదంటే ఫస్ట్ టైటిల్ అనేది అండర్స్టాండ్ అయితే ఆ చాప్టర్లో ఉన్న టోటల్ ఆల్ పేజెస్లో ఉన్న మ్యాటర్ మొత్తం మీకు ఈజీగా అర్థమవుతుందండి. సో ఇక టైటిల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా ఈజీగా. అకౌంటింగ్ అంటే మనము అకౌంట్స్ చేయడం అండి, క్యాల్కులేషన్ చేయడం. అకౌంటింగ్ ఫర్, ఇక సింపుల్గా చెప్పాలంటే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, అంటే లాభాపేక్ష లేని సంస్థలు. సో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గురించి తెలియాలంటే ఫస్ట్ మనకు ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గురించి తెలియాలి. బిజినెస్ ఆర్గనైజేషన్స్ అంటే ఒక కంపెనీ ఎవరైనా ఎందుకు పెట్టాలనుకుంటారండి, ఒక బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటారు, కేవలం మనీ ఎర్న్ చేయడానికే, మనీ సంపాదించడానికి మాత్రమే ఒక బిజినెస్ని అయితే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. సో ఇక్కడ మన విజువల్లో చూడవచ్చు. ఇక్కడ ఈ ఒక కిరాణా స్టోర్లో ఉన్న ఎవ్రీ ఐటము ఒక కంపెనీ తయారు చేసిందే అండి. మరి ఎవ్రీ కంపెనీ వాళ్ళు ఎందుకు తయారు చేసుకుంటారు, ప్రోడక్ట్స్ ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటారు, కన్జ్యూమర్స్కి, వినియోగదారులకి సేల్ చేసి దాని ద్వారా మనీ అనేది ఎర్న్ చేయడానికి, డబ్బు అనేది సంపాదించడానికి. సో ఎవ్రీ కంపెనీ సంపాదించిన ఎర్న్ మనీలో ఎంతో కొంత గవర్నమెంట్కి అనేది ట్యాక్స్ పే చేయాలండి. మరి గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయకపోతే గవర్నమెంట్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి పర్మిషన్ అంటూ ఇవ్వదు. సో పర్మిషన్ ఇవ్వాలి అన్నా, ఏ కంపెనీ ఎంత డబ్బు సంపాదించాలన్నా కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ట్యాక్స్ పన్ను చెల్లించాలి. సో పన్ను చెల్లించాలి అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి మార్చ్ 31 వరకు ఒక 12 మంత్స్లో ఏదైనా కంపెనీ ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, ఎన్ని ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసింది, ఎంత సేల్ చేసింది, ఎంత సంపాదించిందో తెలుసుకోవడానికి ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ మస్ట్ అండ్ షుడ్ ప్రిపేర్ ద ఫైనల్ అకౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనము ఆర్గనైజేషన్స్ ఫర్ ప్రాఫిట్ అంటే కేవలం లాభాన్ని, డబ్బులు సంపాదించడం కోసమే ఈ ప్రపంచంలో ఎస్టాబ్లిష్ అయిన బిజినెస్ కంపెనీలు 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటుందండి. ఒకటి ట్రేడింగ్ అకౌంట్, నెంబర్ 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నెంబర్ 3 బ్యాలెన్స్ షీట్. ఈ 3 అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్, విజువల్లో చూడవచ్చు, ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత
డబ్బులు ప్రాఫిట్ ఎర్న్ చేసిందో మనం ఒకసారి విజువల్లో చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే మీకైతే ఇక్కడైతే చూడండి, మీకు విజువల్ అయితే చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి ట్రేడింగ్ అకౌంట్. ఈ ట్రేడింగ్ అకౌంట్ వల్ల మనకు గ్రాస్ ప్రాఫిట్ అనేది తెలుస్తుందండి. ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ కంపల్సరీ March 31 నాడు ఫైనల్ అకౌంట్స్ తయారు చేసుకుంటుంది. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది ప్రిపేర్ చేసుకోవడం వల్ల నెట్ ప్రాఫిట్ అనేది ఎంత ఎర్న్ చేసింది అనేది కంపెనీకి తెలుస్తుంది అండి. అంటే ఇది ఎలా ప్రిపేర్ చేయాలి? యాజ్ పర్ అకౌంటింగ్ చట్టాల ప్రకారం, అకౌంటింగ్ యాక్ట్స్ ప్రకారమే ఈ ఫైనల్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇక నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 5339. సో ఈ విధంగా సంపాదించిన ఎర్న్ పైన ఎంతో కొంత ట్యాక్స్ అనేది పే చేయాలి గవర్నమెంట్కు. సో ఎంత పే చేయాలని తెలుసుకోవడానికి ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ ప్రిపేర్ చేసుకుంటుంది, తర్వాత బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటుంది ఎవ్రీ కంపెనీ. సో ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆ కంపెనీకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వచ్చింది, గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేయాలనేది ఈ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్లు ప్రిపేర్ చేసే 3 types ఆఫ్ అకౌంట్స్. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు ఆర్గనైజేషన్స్ నాట్ ఫర్ ప్రాఫిట్. అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, కొన్ని సంస్థలు ఉంటాయి, కానీ అవి లాభాన్ని సంపాదించడానికి పెట్టుకోవు. కొన్ని సర్వీస్ సెక్టార్లో, సర్వీస్ మోడ్లో ప్రజలకు సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో కొన్ని ఆర్గనైజేషన్స్ అని ఏర్పడతాయి. ఆ ఆర్గనైజేషన్స్ కూడా ఆ ఆర్గనైజేషన్లో ఎంత క్యాష్ రిసీవ్ అవుతుంది, ఎంత క్యాష్ పేమెంట్స్ అవుతున్నాయి, దేనికి ఏమేమి ఖర్చు పెడుతున్నాయి అనేది కూడా గవర్నమెంట్కు లెక్కలు అనేది చూపెట్టాలి. ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్ చూసినట్లయితే ఎంతో ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ ఏ విధంగా సక్రమంగా ఖర్చు పెట్టారా లేదా, లేదంటే ఇల్లీగల్గా ఏమైనా అవినీతి పరంగా డబ్బులు ఏమైనా దోచుకున్నారా అనేది తెలుసుకోవడానికి ప్రతి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా ఒక 3 types అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. ఇక్కడ చూడవచ్చు, విజువల్లో చూడవచ్చు. మరి మనకు నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే లాభాపేక్ష లేని సంస్థలు అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, తర్వాత రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఉంటాయి. అవన్నీ ప్రతి సంస్థలు కూడా ఈ 3 types ఆఫ్ అకౌంట్స్ అయితే ప్రిపేర్ చేయాలండి. 3 types ఆఫ్ అకౌంట్స్. నంబర్ 1 రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, నంబర్ 2 ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, నంబర్ 3 బ్యాలెన్స్ షీట్. ఈ 3 అకౌంట్స్ ప్రిపేర్ చేయడం వల్ల ఈ ఆర్గనైజేషన్స్ నాట్ ఫర్ ప్రాఫిట్, ఈ ఆర్గనైజేషన్స్ ఎక్కడి నుంచి ఎంత వసూలు చేసుకుంటుంది డబ్బులు, ఆ ఆర్గనైజేషన్లోకి మనీ ఏ విధంగా వస్తుంది, ఆ ఆర్గనైజేషన్ నుంచి మనీ ఏ విధంగా పోతుంది, సో దేన్ని ఆ యొక్క ఫండ్స్ను సక్రమంగా ఖర్చు పెడుతున్నారా లేదా అనేది ఈ యూనిట్లో ఉన్న కంటెంట్ అండి. సో మనము దీన్ని ఒక లెక్క తీసుకునేది, ఒక ప్రాబ్లం తీసుకునేతేనైతే మనకు ఈజీగా అర్థమవుతుందండి. సో మనకి ఇక్కడ విజువల్లోనైతే మీరు ఒకసారి చూడవచ్చు. ఇవైతే మనకైతే ఇవన్నీ హాస్పిటల్స్ కానీ దీనికి సంబంధించిన ఇవన్నీ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అని, ఇవన్నీ డబ్బులు సంపాదించే కంపెనీలు. సో ఇవి గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయడానికి ఇవేమో ఏం చేస్తే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇది ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. సో ఇప్పుడు సెకండ్ ఇయర్లో అకౌంటెన్సీలో థర్డ్ యూనిట్లో ఏం చేసుకుంటున్నారు? నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏమేమి అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాయి, అవి ఎలా ప్రిపేర్ చేస్తున్నాయో తెలియని విషయాలు మీరు అనేది తెలుసుకుంటున్నారు. సో వితిన్ 10 minutesలో మనం కంప్లీట్ చేసుకుందాము. టోటల్ స్కిప్ చేయకుండా వీడియో మాత్రం అయితే క్లారిటీగా చూడండి. సో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ 3 types ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటే, నంబర్ 1 రిసిప్ట్ అండ్ పేమెంట్స్ అకౌంట్. సో ఈ వీడియోలో అయితే రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ఏ విధంగా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ క్లారిటీగా విత్ విజువల్ ఎఫెక్ట్తోనైతే నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డియర్ స్టూడెంట్, ఫస్ట్ అయితే మీకైతే ప్రాబ్లమే అండర్స్టాండ్ కావాలి. క్వశ్చన్ అండర్స్టాండ్ అయితే ఆటోమేటిక్గా సొల్యూషన్ అనేది మీరు ఈజీగా చేయగలుగుతారండి. సో మనకు సమయం ఎంతైనా పర్లేదు, ఫస్ట్ మీరు బుక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ, బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ, అండ్ కంటెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ కంపల్సరీ ఏదో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు
ప్రిపేర్ కాండి. ఎలా ఇమాజినేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను విజువల్లో ఫొటోస్ చూపెడుతున్నా కదండి. ఇక్కడ చూసినట్లయితే విజువల్లోని ఫొటోస్ చూపెడుతున్నా. ఈ విధంగా ఏదో ఒక కంపెనీని మీరైతే ఇమాజినేషన్ చేసుకోండి. ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు కనుక ప్రాబ్లం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వన్ మిస్టేక్ కూడా చేయరు. మీరు ప్రిపేర్ అయ్యేది కేవలం యాన్యువల్ ఎగ్జామ్ పర్పసే కాదు, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలవాలి, మీ బ్రెయిన్ అది ఇంప్రూవ్ కావాలి, మీకు టు నో ద అన్నోన్ మ్యాటర్స్ అంటే తెలియని విషయాలు మీకు తెలియాలి. సో ఇక్కడైతే చూద్దాము ఒక ప్రాబ్లం అయితే ఇక్కడైతే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి చూడండి ఇలిస్ట్రేషన్ 1 అండి, పేజ్ నంబర్ 99 యాజ్ పర్ 2020 న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారం అండి. ఇక్కడైతే చూడండి ఫ్రమ్ ద ఫాలోవింగ్ ఇన్ఫర్మేషన్ prepare the receipts payments account of Hyderabad Cricket Club for the year ending 31st March 2020. ఇది హైదరాబాద్ క్రికెట్ క్లబ్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. దీనికి సంబంధించింది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటున్నారు. రిసిప్ట్స్ అంటే ఈ హైదరాబాద్ క్రికెట్ క్లబ్ వారి సంస్థలోకి ఆర్గనైజేషన్లోకి ఎంతైతే క్యాష్ వచ్చింది, పేమెంట్స్ ఎంత అయినాయి, మనీ రిసిప్ట్స్ ఎంత అయినాయి, పేమెంట్స్ ఎంత అయినాయి తెలుసుకోవడానికి ఈ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ అయితే ఆ యొక్క కంపెనీ స్వచ్ఛంద సంస్థ అయితే ప్రిపేర్ చేసుకుంటుంది. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నదో ఈ లెక్కలోనైతే నేను చూపెడుతున్నాను. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడైతే చూడండి ఫస్ట్ మన ప్రాబ్లం అయితే అండర్స్టాండ్ చేసుకుందాము. ఇక్కడ చూడండి ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ యాజ్ యాన్ 1st 4th 2000 ఇక్కడ డేట్ అయితే చూద్దామండి. ఇక్కడ సో ఇక్కడైతే యాజ్ యాన్ 1st 4th 2019 అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఓపెనింగ్ డేట్ అండి. ఈ 2019 ఏప్రిల్ 1 వరకు అయితే బ్యాంక్ బ్యాలెన్స్ అయితే 6000 ఉండండి. బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఈ హైదరాబాద్ క్రికెట్ క్లబ్ వాళ్ళకి ఏదో ఒక బ్యాంక్ అయితే ఉంటుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎస్బీఐ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అని మనకు మీకు విజువల్లో చూపెట్టడానికి అయితే నేను ఒకసారి అయితే గూగుల్లోనైతే మీకు చూపెడుతున్నానండి. సింపుల్గా ఈ విధంగా మీరైతే చూడవచ్చు అండి బ్యాంకు సంబంధించిన విజువల్స్ అయితే. సో ఇక్కడ చూడవచ్చు బ్యాంకు బ్యాలెన్స్ అనేది ఈ యొక్క హైదరాబాద్ క్రికెట్ క్లబ్ వారికి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లోనైతే అకౌంట్ ఉంది. వాళ్ళ యొక్క అకౌంట్లో మాత్రం బ్యాంక్ అకౌంట్లో మాత్రము 6000 రూపీస్ ఉన్నాయండి. ఎంత ఉన్నాయండి? 6000 రూపీస్ ఉన్నాయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే క్యాష్ బ్యాలెన్స్ అంటే ఈ యొక్క హైదరాబాద్ క్రికెట్ క్లబ్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ క్రికెట్ క్లబ్లో ఆ యొక్క సంస్థలో ఆర్గనైజేషన్లో నెట్ క్యాష్ ఎంత ఉన్నదంటే 4000 రూపీస్ ఉందండి. నెట్ క్యాష్ ఎంత ఉంది? 4000 రూపీస్ ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి యాజ్ ఆన్ 31st 3 2020 ఇక్కడ చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ అండి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ వరకు ఆ యొక్క ఆర్గనైజేషన్లో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈ యొక్క హైదరాబాద్ క్రికెట్ క్లబ్ ఆర్గనైజేషన్లో ఏమేమి రిసిప్ట్స్ వచ్చినాయి, ఏమేమి పేమెంట్స్ వచ్చినాయో మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ప్రాబ్లంలో. దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ అయితే ప్రిపేర్ చేయాలండి. ఇది ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ దీని యొక్క ప్రొఫార్మా చూడండి. ప్రొఫార్మా అయితే మీరైతే ఇక్కడ ఫస్ట్ మీ యొక్క నోట్స్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు అయితే మీ స్టార్టింగ్ నుంచి చివరి వరకు అయితే ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఈ విధంగా అయితే డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఒక లైన్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు మినిట్స్లో ఒక లైన్ డ్రా చేయండి. ఎక్కడైతే మిడిల్ పాయింట్ అనిపిస్తుందో మీకు అక్కడ ఇంకొక లైన్ డ్రా చేయండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ దీని కింద మళ్ళీ ఒక డ్రా చేయండి. మళ్ళీ ఒకటి ఈ విధంగా లైన్ అయితే డ్రా చేయండి. స్కేల్తోనైతే డ్రా చేయండి. అప్పుడు దీనికి రిసిప్ట్ అని పెట్టండి. ఇక్కడ అమౌంట్ రూపీస్, పేమెంట్స్ అమౌంట్ రూపీస్. ఈ విధంగా ప్రొఫార్మాన్ అయితే మీరు డ్రా చేసిన తర్వాత అయితే ఇదేమో డెబిట్ పార్ట్ అంటారండి, ఇదేమో క్రెడిట్ పార్ట్ అంటారండి. సో మనం ఇప్పుడైతే మనకి ఇచ్చిన లెక్క ప్రకారము ఆ యొక్క హైదరాబాద్ క్రికెట్ క్లబ్లో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని రిసిప్ట్స్ అయినాయి, అదేవిధంగా ఎన్ని పేమెంట్స్ అయినాయి సో తెలుసుకుందామండి. సో ఎన్ని రిసిప్ట్స్ అయినాయి, ఎన్ని పేమెంట్స్ అయినాయో తెలుసుకోవడం కోసమే ఈ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ అయితే ప్రిపేర్ చేస్తారండి. సో ఇక్కడైతే మీరు ఇక్కడ చూడండి. సో ఇక్కడ మరి యాజ్ అండ్
31 మార్చ్ 2020 వరకు ఆ యొక్క హైదరాబాద్ క్రికెట్ క్లబ్లో మనీ అనేది ఏ విధంగా వచ్చింది, తర్వాత మనీ అనేది ఏ విధంగా పోయిందో మనం ఒకసారి లెక్కలోనైతే చూద్దామండి. సో ఇక్కడైతే చూడండి, ఫస్ట్ ఏమన్నా అంటే సబ్స్క్రిప్షన్స్ అన్నాడండి. సబ్స్క్రిప్షన్స్ ఎంత అని 20,000 అండి. సో ఈ హైదరాబాద్ క్రికెట్ క్లబ్ వారికి సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటి, చందాలండి. సో మీరు ఎప్పుడైతే ప్రతి వర్డ్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ, ప్రతి వర్డ్ మీరు రీడ్ చేసేటప్పుడు, ప్రతి ట్రాన్సాక్షన్ రీడ్ చేసేటప్పుడు కానీ, ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ క్లబ్ ఉంది కానీ హైదరాబాద్ క్రికెట్ క్లబ్ను మీరు ఏదో ఒక క్రికెట్ క్లబ్ని అయితే మీరు ఇమాజినేషన్ చేసుకోండి. నేను విజువల్ అయితే చూపెడుతున్నాను, ఏదో ఒక హైదరాబాద్ క్రికెట్ క్లబ్ని అయితే మీరు ఇమాజినేషన్ చేసుకోవడానికి అయితే నేను విజువల్ని అయితే చూపెడుతున్నాను. సో సబ్స్క్రిప్షన్స్ అంటే ఈ క్లబ్, ఈ ఆర్గనైజేషన్లోకి మనీ, చందాలు అనేది ఎవరో ఇచ్చిల్లండి. చందాలు అంటే మనకి సబ్స్క్రిప్షన్స్ అంటే మనకు రిసిప్ట్స్ కానీ మనీ అనేది వస్తుంది. సో మనీ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆర్గనైజేషన్లోకి వస్తుంది కాబట్టి డెబిట్ సార్ రాయాలండి. సో క్యాష్ అనేది ఆర్గనైజేషన్లోకి వస్తే డెబిట్ సార్ రాయాలి. క్యాష్ అనేది ఆర్గనైజేషన్ నుంచి వెళితే క్రెడిట్ సార్ రాయాలి. సో ఇది యాజ్ పర్ రియల్ అకౌంట్ అండి. వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. సో ఇక్కడైతే చూడవచ్చు, నేను సబ్స్క్రిప్షన్స్ అయితే రాస్తున్నానండి. ఎంత అంటే సబ్స్క్రిప్షన్స్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఇది రాయాలండి. బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉన్నదండి, 6,000. 6,000 అనేది బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే ఆల్రెడీ సంస్థలో ఉన్నట్టే కదండి. సో దాన్ని ఇక్కడ మీరు ఏమైనా టు బ్యాలెన్స్ అని రాసి 1/4/2019 రాసిన తర్వాత ఇక్కడ మనకు బ్యాంకులో ఏమో స్టార్టింగ్ ఏమో 6,000 ఉంది కాబట్టి మన బ్యాంకులో ఉన్న, మన చేతిలో డబ్బులు ఉన్నా అది మన ఆర్గనైజేషన్లోకి వచ్చినట్టే, ఆల్రెడీ ఉన్నట్టే కాబట్టి బ్యాంకు బ్యాలెన్స్ ఏమో ఆ యొక్క హైదరాబాద్ క్రికెట్ క్లబ్ వారి బ్యాంకు బ్యాలెన్స్ ఏమో 6,000 ఉంది, వాళ్ళ దగ్గర నెట్ క్యాష్ ఏమో 4,000 ఉంది. ఇది రాసిన తర్వాత నెక్స్ట్ ఏం రాయాలంటే సబ్స్క్రిప్షన్స్ అంటే చందాలు. సో చందాలు అనేది ఆ యొక్క క్రికెట్ క్లబ్లోకి, ఆర్గనైజేషన్లోకి వచ్చినాయి కాబట్టి క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్ సార్ రాయండి. క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్ సార్ రాయండి. నెక్స్ట్ చూడండి, ఎంట్రన్స్ ఫీజు అండి. ఈ క్రికెట్ క్లబ్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకు ఒక ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది కదండి. మరి ఎంట్రన్స్ ఫీజు బయట వాళ్ళు వచ్చి క్రికెట్ క్లబ్లో జాయిన్ అయితే ఆ ఎంట్రన్స్ ఫీజు అనేది క్రికెట్ క్లబ్ వారికి చెల్లిస్తే ఆ ఫీజు అనేది ఆర్గనైజేషన్లోకి వస్తుంది కాబట్టి మనీ రిసీవ్ చేసుకుంటాను కాబట్టి రిసిప్ట్ సార్ రాయండి. ఎంట్రన్స్ ఫీజ్ 5,000. వెరీ క్లారిటీ. నెక్స్ట్ సాలరీస్ అండి. మరి సాలరీస్ అంటే ఇక్కడ చూడండి, ఈ క్రికెట్ క్లబ్లో పనిచేసే వాళ్ళకైతే సాలరీస్ అయితే చెల్లించాలి కదండి. సాలరీస్ ఎప్పుడు కానీ పేమెంట్ చేస్తాం. పేమెంట్ చేస్తే క్యాష్ అనేది పోతుంది. సో పేమెంట్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ పోతుంది కాబట్టి పేమెంట్ సార్ రాయండి. బై సాలరీస్ 8,650. నెక్స్ట్ రెంట్ పేడ్ అండి. సో మనకైతే ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ క్లబ్ వారు ఏం చేసేళ్ళు, వాళ్ళకు సపరేట్ బిల్డింగ్ లేదండి. ఒక బిల్డింగ్ ఏం చేసేళ్ళు, రెంట్ తీసుకున్నారు. మరి రెంట్ తీసుకుంటే ఎవ్రీ మంత్ రెంట్ అనేది పే చేయాలి కదండి. పే చేస్తే క్యాష్ అనేది పోతుంది కాబట్టి పేమెంట్స్ వైపు రాయండి. క్యాష్ అనేది పోతుంది కాబట్టి పేమెంట్స్ వైపు రాయండి. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేస్డ్ అండి. ఫర్నిచర్ అంటే మరి ఇక్కడ మన క్రికెట్ క్లబ్కు మనము రూమ్ రెంట్ తీసుకున్నప్పుడు అందులో మనం పెట్టుకోవడానికి ఫర్నిచర్ అయితే కావాలి. సో ఫర్నిచర్ ఏం చేసిల్లట, పర్చేజ్ చేస్తే క్యాష్ అనేది పోతుంది కాబట్టి పేమెంట్స్ వైపు రాయండి. బై ఫర్నిచర్ అని. నెక్స్ట్ క్రికెట్ బ్యాట్స్ అండ్ బాల్స్ అన్నాడు. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి, క్రికెట్ బ్యాట్స్ అండ్ బాల్స్ మరి ఇక్కడ పర్చేజ్ చేసిల్లా, సేల్ చేసిల్లా అనే క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మనము ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసినప్పుడు ఇంతవరకు ఇక్కడ బ్యాట్స్ కానీ బాల్స్ కానీ పర్చేజ్ చేయలేదు. అంటే పర్చేజ్ చేయలేదు కాబట్టి మనం ఇది ఫస్ట్ పర్చేజ్ అనుకోవాలి. సో క్రికెట్ బ్యాట్స్ అండ్ బాల్స్ పర్చేజ్ చేస్తే క్యాష్ అనేది పోతుంది, అంటే పేమెంట్స్ కాబట్టి పేమెంట్స్ సార్ రాయండి. క్యాష్ అనేది పోతుంది. బై క్రికెట్ బ్యాట్స్ అండ్ బాల్స్ 5,300 అమౌంట్ కాలంలో రాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేల్ ఆఫ్ ఓల్డ్ క్రికెట్ బ్యాట్స్. ఓల్డ్ క్రికెట్ బ్యాట్స్ అంటే ఇక్కడ చూడండి, మన విజువల్లో చూడండి, ఓల్డ్ క్రికెట్ బ్యాట్స్ ఉన్నాయి, వాటి సేల్ చేసిలాట. సేల్ చేస్తే క్యాష్ అనేది వస్తుంది, రిసీవ్ చేసుకుంటాం, వస్తుంది కాబట్టి క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్ సార్ రాయండి. నెక్స్ట్ లైఫ్ మెంబర్షిప్ ఫీ. సో ఈ క్రికెట్ క్లబ్లో మెంబర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీ క్రికెట్ క్లబ్లో కూడా నేను ఒక
మెంబర్షిప్ తీసుకుంటాను, మీ క్రికెట్ క్లబ్లో ఒక సభ్యునిగా నేను జాయిన్ అవుతాను, సో దానికి ఎంతైతే ఫీ ఉంటుందో అంత నేను చెల్లిస్తానని వేరే బయట వాళ్ళ వ్యక్తులు కూడా వచ్చి వాళ్ళ క్లబ్లో జాయిన్ కావచ్చు. సో అలా జాయిన్ అయితే లైఫ్ మెంబర్షిప్ ఫీజు అనేది మరి వాళ్ళు చెల్లిస్తే క్యాష్ అనేది ఆర్గనైజేషన్లోకి వస్తుంది కాబట్టి డెబిట్ సార్ రాయాలి, రిసీవ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అండి. సో మనకు క్రికెట్ క్లబ్లో ఉన్న రూమ్లో మరి ఎలక్ట్రిసిటీ ఉంటుంది కదా, కరెంట్ ఉంటుంది కదా, కరెంటు ఎవ్రీ మంత్ అయితే కరెంట్ బిల్లు చెల్లించాలి కదా, చెల్లిస్తే క్యాష్ అనేది పోతుంది కదా, క్యాష్ అనేది పోతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ రాయాలండి. బై ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఉన్నట్టు రాసుడే, మీ క్వశ్చన్ పేపర్లో కానీ బుక్లో కానీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రాయడమే అండి. చాలా సింపుల్ అంటే సింపుల్ లాజిక్, మీ సొంతగా రాసేది ఏమీ ఉండదు ఇక్కడ, స్పెల్లింగ్ మిస్టేక్ కూడా మీరు రాయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ పోస్టేజ్ అండి. పోస్టేజ్ అంటే గతంలో ఈ క్రికెట్ క్లబ్ వాళ్ళు ఎవరికైనా లెటర్ రాయాలి అన్నా లేదంటే వేరే వాళ్ళకి ఏమైనా లెటర్స్ రాయాలన్నా కూడా పోస్ట్ ద్వారా లెటర్స్ రాయాలి. పోస్టేజ్ అంటే పోస్ట్ ఆఫీసులో లెటర్స్ పర్చేజ్ చేయడం కానీ, ఆ లెటర్ పైన పోస్టల్ స్టాంప్స్ ఉంటాయి కదా దానికి అంటించి లెటరు ఎవరికైనా సెండ్ చేయడం కానీ, అలాంటి ఒక 1 yearలో అయిన ఖర్చులు అండి. పోస్టేజ్ అంటే పోస్ట్ ఆఫీస్ ఖర్చులు అన్నట్టు. సో మనీ చెల్లిస్తాం కాబట్టి మనీ అనేది పోతూ ఉంది. నెక్స్ట్ వేజెస్ అండి. వేజెస్ అంటే తెలుగులో చెప్పాలంటే డైలీ వేజెస్ అంటే రోజు పనిచేసే వాళ్ళకి, ఏ రోజు పనిచేసే వాళ్ళకి ఆ రోజు డబ్బులు ఇస్తాం కానీ కూలి వాళ్ళకి ఇస్తాం కదా, వాటిని వేజెస్ అంటారు. మనకి ఇక్కడ మరి క్రికెట్ క్లబ్లో కొంతమంది మనకు ఈ యొక్క పిచ్ కానీ లేదంటే ఈ యొక్క మనకు బౌండరీ కానీ ఇవన్నీ మనం సెట్ చేసుకోవడానికి అందులో కొంతమంది వర్కర్స్ పనిచేస్తారు, కూలి వాళ్ళు, వాళ్ళకు చెల్లించే వాటిని ఏమంటారు అంటే వేజెస్ అంటారండి. సో ఆ వేజెస్ అనేది పే చేస్తుంది. ఎవరు పే చేస్తారు? క్రికెట్ క్లబ్ వాళ్ళే పే చేస్తారు, అంటే ఆర్గనైజేషన్ పే చేస్తుంది. పే చేస్తే మనీ పోతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ రాయాలండి. ఎంత? వేజెస్, క్రెడిట్ సైడ్ రాయాలండి. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అంటే, ప్రింటింగ్ అంటే ఈ క్రికెట్ క్లబ్లో కంప్యూటర్ ఉంటుంది, ఏదైనా పేపర్ సంబంధించింది కానీ ప్రింట్ తీసుకోవాలన్నా కూడా ప్రింటర్ కావాలి, ఆ ప్రింటర్ పర్చేజ్ చేయడం అన్నట్టు. స్టేషనరీ అంటే క్రికెట్ క్లబ్లో పెన్నులు కానీ పెన్సిళ్ళు కానీ ఎరేజర్స్ కానీ ఇంకేదైనా లైక్ వైట్ పేపర్స్ కానీ అలాంటి వాటిని ఏమంటారు అంటే స్టేషనరీ అంటారండి. సో ఈ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ పర్చేజ్ చేసినట్టు, వీళ్ళు కొన్నట్టు. సో కొంటే క్యాష్ పోతుంది, క్యాష్ పోతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ రాయండి బై ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. నెక్స్ట్ టోర్నమెంట్ ఫండ్ అండి. సో ఈ హైదరాబాద్ క్రికెట్ క్లబ్ వాళ్ళు ఏం చేసేళ్ళు, హైదరాబాద్లో టోర్నమెంట్ పెడుతున్నారు. ఒక 100 టీములు రావచ్చు లేదంటే ఒక 10 టీమ్స్ రావచ్చు. వాళ్ళు టోర్నమెంట్ పెట్టి టోర్నమెంట్ కోసము ఫండ్ అంటే నిధి అంటే వసూలు చేస్తున్నారండి. ఫండ్ వసూలు చేస్తున్నారు కాబట్టి ఫండ్ అనేది ఆర్గనైజేషన్లకు వస్తుంది కాబట్టి డెబిట్ సైడ్ రాయండి. టు టోర్నమెంట్ ఫండ్ 7,500. నెక్స్ట్ చూసినట్లయితే ఆ టోర్నమెంటు, క్రికెట్ టోర్నమెంటు, ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టినప్పుడు ప్లేయర్స్ అందరూ మరి గేమ్స్ ఆడుతూ ఉంటా అంటే వాళ్ళకు ఎక్స్పెండిచర్స్ అవుతాయి కదండి. టోర్నమెంట్ ఎక్స్పెండిచర్, టోర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు, డబ్బులు అనేది చెల్లిస్తారు, పేమెంట్ చేస్తారు. సో పేమెంట్స్ కాబట్టి పేమెంట్స్ వైపు రాయండి, పేమెంట్స్ వైపు రాయండి. ఓకేనండి, వెరీ సింపుల్. సో ఉన్న లెక్కలో మనకి ఒక 1 yearలో, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఏమేం వసూళ్ళు అయినాయి, ఏమేం రిసిప్ట్స్ అయినాయి, ఏమేం పేమెంట్స్ అయినాయో మనము ఎటుపక్క అటుపక్క మనము డెబిట్ సైడ్ రాసినాం, క్రెడిట్ సైడ్ రాసినాం. సో ఇప్పుడు రిసిప్ట్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆ యొక్క ఆర్గనైజేషన్లోకి క్యాష్ అనేది ఎంత వచ్చింది, ఆ యొక్క ఆర్గనైజేషన్ నుండి క్యాష్ అనేది ఎంత పోయింది, ఇంకా ఎంత మిగిలిందో అనే విషయం తెలుస్తుంది. అందుకోసమే ఇది ప్రిపేర్ చేసుకుంటారు అండి, అందుకోసమే ఇది ప్రిపేర్ చేసుకుంటారు. సారీ. సో ఇప్పుడైతే చూడండి, వెరీ సింపుల్. ఇప్పుడు డెబిట్ సైడ్ బ్యాలెన్స్, ఇవి అమౌంట్ 6,000 4,000 డబ్బులే, క్యాషే, ఇవంతా సంస్థలోకి వచ్చినాయి, ఇవి ఆర్గనైజేషన్లోకి వచ్చిన క్యాష్, ఇది ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి పోయిన క్యాష్. ఇప్పుడు క్యాష్ ఎటువైపు ఎక్కువగా ఉందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన క్యాషే ఎక్కువగా ఉంది, సో దాన్ని మీరు అడిషన్ చేయండి. అడిషన్ చేస్తే 51,200 వచ్చిందండి, 51,200. సో ఈ 51,200ని యాజ్ టీజ్ క్రెడిట్ సైడ్ వేసుకోండి అమౌంట్ 51,200. ఈ 51,200 నుంచి వెళ్ళి, సో ఇదంతా మన క్యాష్ అంతా రిసిప్ట్ అయిన క్యాష్ అంతా,
ఆర్గనైజేషన్లోకి వచ్చిన క్యాష్ నుంచి వెళ్ళి పోయిన క్యాష్ మనం తీసేయాలి. తీసేస్తే అంటే రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేస్తే ఎంత ఉంటుందండి? 5700 ఉంటుంది. దాన్ని బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనండి. నెక్స్ట్ దీని డెబిట్ సైడ్ ఈ అమౌంట్ కింద ఏం చేయండి? టు బ్యాలెన్స్ బ్రా డౌన్ అనండి. సో ఇది రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసే విధానం. రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసే విధానం. ఇక్కడ చూడండి, రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసే విధానం. సో నెక్స్ట్ ఏం చేస్తుంది ఆర్గనైజేషను? ఈ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ను చూసుకుంటేనే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తుంది. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ స్టూడెంట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటిదంటే, ఈ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ఎగ్జామ్లో ఈ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ వాళ్ళే ఇస్తారండి. ఎగ్జామ్ హాల్లో వాళ్ళే ఇస్తారు. ఈ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ చూసుకుంటూ మనం ఏం చేయాలంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఈ ఒక్క అకౌంట్ ప్రిపేర్ చేస్తేనే మనకు యాన్యువల్ ఎగ్జామ్లో 10 మార్క్స్ వస్తాయండి. బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేయాల్సిన అవసరము లేదు. సో మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్లో కూడా నేను విజువల్లో చూపెడతాను. క్వశ్చన్ పేపర్లో కూడా ఒకసారి అయితే చూద్దాము. రివర్స్ క్వశ్చన్ పేపర్ చూడండి. రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2018. క్వశ్చన్ పేపర్లో రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ క్వశ్చన్ పేపర్లో ఎగ్జామ్లో వాళ్ళే ఇస్తారు. సో ఈ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ను చూచుకుంటూ మనమేం చేయాలి అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్లో మనం వెరీ క్లారిటీగా యానిమేషన్తో నేర్చుకుందాం. ఓకేనా డియర్ స్టూడెంట్స్? సో ఇప్పటి వరకు అయితే మరి ఇది యూనిట్ 3 అండి, ఎపిసోడ్ 1 మనం ఇప్పుడు నేర్చుకున్నది. ఎపిసోడ్ 1లో మాత్రం నేను వెరీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కంపల్సరీ షేర్ చేయండి. ఎందుకంటే తెలియని విషయాలు అందరికీ తెలుపుతున్నాం. దీంట్లో సర్వీస్ మోడేనండి, సర్వీస్ చేస్తున్నాం. ఇతరులకు సాయం చేయాలి తప్పించి ఒకవేళ మీరు సాయం చేయకపోయినా మంచిది, కానీ చేసే వాళ్ళని మాత్రం ఆపొద్దండి. సో ఇప్పటి వరకు అయితే మన ఎక్స్ప్లెనేషన్ బాగుండదంటే మీరు అయితే లైక్ చేయండి. సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటిదంటే, మీరు మిగతా యూనిట్స్ కానీ మిగతా తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఒకవేళ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో చింతల శైలేందర్ అని టైప్ చేయండి. ఇంగ్లీష్లో టైప్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తాయండి. మొబైల్లో కానీ మీ యొక్క ల్యాప్టాప్లో కానీ దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందండి. దీంట్లో హోము, వీడియోస్, ప్లేలిస్ట్ ఉంటుందండి. ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను వెరీ క్లారిటీగా నేనైతే ఫోల్డర్ వైజ్ ప్రిపేర్ చేశాను. ఇక్కడ సెకండ్ అకౌంటెన్సీ ఇంగ్లీష్ మీడియం, ఫస్ట్ అకౌంటెన్సీ ఇంగ్లీష్ మీడియం, సెకండ్ అకౌంటెన్సీ తెలుగు మీడియం. సో మీరు ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమేమైతే మనకు యూనిట్స్ ఉన్నాయో యూనిట్స్ వైజ్ మీకు వీడియోస్ ఉంటాయండి. సో ఇక్కడ స్టూడెంట్స్కు మీరు ప్రిపేర్ కావడానికి, మీరు లెసన్స్ చూడడానికి ఈజీ మెథడ్లో మాత్రమే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈజీ మెథడ్లో మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇదైతే నేను ఏదో ప్రచారం కోసం అయితే కాదు. సెకండ్ అకౌంటెన్సీ తెలుగు మీడియం మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూడండి యూనిట్ వైజ్ ఉంటాయండి. యూనిట్ వైజ్ ఉంటాయి మీకు ఇక్కడ. ఒక ఫస్ట్ వీడియో అండ్ 20 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ వీడియో ప్రిపేర్ చూసిన తర్వాతనే నెక్స్ట్ వీడియో చూడాలండి. సో ఇది క్లారిటీ ఇన్ఫర్మేషన్. ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని అనుకుంటున్నారో, ఎవరైతే తెలియని విషయాలు నేర్చుకోవాలని అనుకుంటున్నారో, సో ఈ విధంగా క్లారిటీగా మీరు నేర్చుకోండి. ఏది నేర్చుకున్నా వెరీ క్లారిటీగా ఉండాలి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకేనా? ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా చూసేది ఉంటే ఇంతవరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.